రోమాపత్రికకు ముందు మాట. మహాజ్ఞాని సోక్రటీసు తన శిష్యుడు ప్లేటోతో ఇలా అన్నాడు: మనుషుల పాపాలు దేవుడు క్షమించగలడో లేదో తర్వాత సంగతి, అసలు ఎలా క్షమిస్తాడు? దేవునికి పాపాలు క్షమించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేది ఒక ప్రశ్న. అయితే ఒకవేళ ఉన్నా కూడా అలా మనుషులను క్షమించేయడం అన్యాయమవుతుంది కదా. చేసే పాపాలన్నీ చేసేసి దేవుడా దేవుడా అంటూ ఆయన ఎదుట మోకరిల్లితే క్షమించేయడమేనా? అది న్యాయమో కాదో చూడనవసరం లేదా? క్రీస్తుకు 500 సంవత్సరాల ముందు జీవించిన సోక్రటీస్కు వచ్చిన సందేహమే ఏ మాత్రమైన ఆలోచన ఉన్న ఎవరికైనా వస్తుంది. స్వలాభం కోసం విచక్షణ రహితంగా తప్పులు చేస్తూ క్షమాపణ కోసం దేవుని ఎదుట లెంపలు వేసుకుంటే సరిపోతుందా? అలాంటి వారిని క్షమించడం అంటే దేవుడు అన్యాయం చేసినట్టు కాదా? ఈ ప్రశ్నకు జవాబు పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఇస్తున్నది. తాను న్యాయవంతుణ్ణి అని, యేసు మీద నమ్మకం ఉన్నవారిని న్యాయవంతులుగా ఎంచేవాణ్ణి అని చూపించడానికి ఆయన ఆ విధంగా తన న్యాయాన్ని ప్రదర్శించాడు. దేవుడు తన కోపాగ్ని తొలగించే యజ్ఞబలిగా ఆయనను క్రీస్తును కనుపరిచాడు. ఈ బలి యేసుక్రీస్తు రక్తం మీద నమ్మకం ద్వారానే సార్థకమవుతుంది. దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రకటించడమే అని రాసి ఉంది. పాపాత్ములను నిర్దోషులుగా ఎంచడంలో దేవుడు తన న్యాయ నిరతితో ఎక్కడా రాజీ పడలేదు. వారి స్థానంలో యేసుక్రీస్తు అనే బలిపశువు వధ జరగడం దీనికి ఆధారమయ్యింది. రోమాపత్రికలోని ముఖ్యాంశం ఇదే. కాబట్టి ఎవరైనా పాపక్షమాపణ పొందారు అంటే న్యాయాన్ని పక్కన పెట్టి కనికరానికి పెద్ద పీట వేయడం వల్ల కాదు. దేవుని నీతి న్యాయాలు సంపూర్ణంగా అమలు జరగడానికి, అదే సమయంలో పాపిపై కరుణ వర్షించి అతన్ని నిర్దోషిగా ఎంచడానికి ఒక మార్గం దొరికింది. ప్రస్తుతానికి పౌలు దేవుని రక్షణ ప్రణాళికను అక్షరబద్ధం చేసి ఒక భక్తిగల స్త్రీ చేత రోమా క్రైస్తవులకు పంపిస్తున్నాడు. ఆమె కెంక్రియా సంఘంలో పరిచారిక, పేరు ఫీబే. పని నిమిత్తం రోమ్ ప్రయాణం కట్టింది. ఆమెను అక్కడి క్రైస్తవులకు పరిచయం చేయడానికి, సువార్తల్లో వెల్లడైన దేవుని ఆశ్చర్యకరమైన నీతిని వర్ణించడానికి ఈ లేఖ ఉపయోగపడింది. ఇలాంటి మహోత్కృష్టమైన పత్రికను ఒక స్త్రీ చేతికిచ్చి పంపించడంలో ద్యోతకమైన కృపను గమనించండి. ప్రభువు రెండవ రాకడ వరకు ప్రపంచ క్రైస్తవులందరూ ఫీబేకు రుణపడి ఉన్నారు. ఆమె ఆ పత్రికను రోమా క్రైస్తవులకు అందించే దాకా ఆమెను సంరక్షించిన దేవుడు ప్రశంసనీయుడు. పత్రిక ముఖ్యాంశం దేవుని నీతి న్యాయాలు పాత నిబంధనలో ముక్తసరిగా ప్రస్తావించిన ఒక వచనం ఆధారంగా పౌలు 3 పత్రికలు రాశాడు. అది హబక్కూకు 2:4. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును, న్యాయవంతుడు దేవుని మీద ఉన్న తన నమ్మకం వల్లే జీవిస్తాడు. ఈ వచనం కొత్త నిబంధనలో 3 సార్లు కనిపిస్తుంది. తన విశ్వాసము అని హెబ్రీ మూలంగా ఉన్న మాట పాత తెలుగు అనువాదంలో కనిపించదు. ఈ వచనాన్ని విడమరిచి రాసిన 3 పత్రికలు రోమా, గలతీ, హెబ్రీ. రోమా పత్రికలో నీతిమంతుడు అనే పదాన్ని పౌలు తీసుకున్నాడు. రోమా 1:17, యోబు 9:2లో నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును అనే ప్రశ్నకు రోమా పత్రిక చర్చిస్తున్నది. గలతీ పత్రిక విశ్వాసం మూలంగా జీవించును అనే విషయంపై దృష్టి సారించింది. గలతీ 3:11. గలతీయులు చేస్తున్న తప్పు ఏమిటంటే వారు విశ్వాసంతో ఆరంభించి
క్రియల ద్వారా పరిపూర్ణతలోకి వెళ్ళవచ్చుననుకుంటున్నారు. అయితే ఏ విశ్వాసం ద్వారా నిర్దోషుల లెక్కలోకి వచ్చామో ఆ విశ్వాసం ద్వారానే జీవిస్తాము అనే సత్యాన్ని అపోస్తలుడు గలతీ పత్రికలో చర్చించాడు. హెబ్రీ పత్రిక విశ్వాసం మూలంగా అనే మాటపై కేంద్రీకరించింది. హెబ్రీ 10:38. విశ్వాసం అనే దాని నైజం, దానిలోని ప్రభావం ఇందులో చర్చకు వచ్చాయి. హెబ్రీ పత్రిక ఎవరు రాశారనేది ఇంకా శేష ప్రశ్నే. అయితే ఈ అంశాన్ని బట్టి రోమా గలతీ పత్రిక రాసిన వాడే హెబ్రీ పత్రిక కూడా రాశాడని చాలామంది పండితులు నమ్ముతున్నారు. రోమా పత్రిక చదివేటప్పుడు పాపి ఒక న్యాయస్థానంలో, కోర్టులో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అది తీర్పు వినిపించే చోటు. ఆ తీర్పుపై ఆ వ్యక్తి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే అతనిపై మోపిన నేరాలన్నీ నుండి అతడు నిర్దోషిగా విడుదల కావడానికి అవసరమైన ప్రాతిపదిక అంతకు ముందే సిద్ధమైపోయింది. అది క్రీస్తు శిలువ మరణం. దేవుడు తన ఎదుట నిలిచిన పాపిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయడంతో ఊరుకోలేదు. తన దత్తపుత్రునిగా, తన మహిమకు వారసునిగా స్వీకరిస్తున్నాడు. ఈ లోకంలోని కోర్టు కంటే కూడా ఈ పత్రికలో కనిపిస్తున్న దేవుని కోర్టు ఆ విషయంలో ఉత్కృష్టమైనది. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? రోమా 8:31-34. క్రీస్తు పాపికై మరణించాడు గనుక దేవుడు ఆ పాపిని నిర్దోషిగా ఎంచకపోతే ఆయన అన్యాయస్థుడవుతాడు. పాపిని నిర్దోషిగా ఎంచడం అన్యాయమే, కానీ అతని అపరాధాలపై పరిహారంగా తన శరీరమందు మన పాపములను మ్రాని మీద కొనిన క్రీస్తు ఉన్నాడు గనుక పాపిని క్షమించి నిర్దోషిగా తీర్చడమే న్యాయం. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము అని మొరపెట్టిన దావీదుకు దేవుని జవాబు రోమా పత్రిక. మార్టిన్ లూథర్ ఈ వచనం గురించి ధ్యానిస్తున్నప్పుడే అంధకారం కరుడుగట్టిన అతని హృదయంలో కాంతి కిరణాలు ప్రసరించాయి. దేవుడు తన న్యాయాన్ని బట్టి లూథర్ని శిక్షించక తప్పదు. ఇది అతన్ని వణికించింది. అయితే క్రీస్తులో విశ్వాసముంచిన తనను నిర్దోషిగా తీర్చడమే దేవుని న్యాయం అనే సంగతి అర్థమైనప్పుడు అతని జీవితమే మారిపోయింది. రోమా పత్రిక ధ్యానాలు కొంతవరకు నారికేల పాకంగా ఉంటాయి. పరిణతి చెందిన విశ్వాసులే దీన్ని పఠిస్తారనే మాట కూడా ఉంది. రోమా పత్రికను రక్షణ సువార్తగా ఉపయోగించడం ఎంతైనా అవసరం. అయితే రక్షణ పొంది విముక్తులైన వారు తమ రక్షణ ఎంత భద్రమైన పునాదిపై కట్టబడిందో గ్రహించడానికి రోమపత్రిక ధ్యానం కీలకం. మన రక్షణ దేవుని నీతి న్యాయాలపై ఆధారపడి ఉంది. విశ్వాసం ద్వారా ఈ గ్రహింపులోకి రాగలిగితే శంకలు, సందేహాలు పటాపంచలై మన ఆత్మ అమోఘమైన విశ్రాంతి అనుభవిస్తుంది.